హాయ్ ఫ్రెండ్స్. ప్రకృతిలో కొన్ని జీవులు తమను తాము దాచుకోవడానికి అద్భుతమైన వేషాలు వేస్తూ ఉంటాయి. కానీ తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక సాలీడు మాత్రం మరింత ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇది మరో జంతువులా కాదు, ఒక శిలీంధ్రంలా కనిపించే పరిణామం చెందింది. మొదట దీన్ని చూసిన పరిశోధకులు కూడా ఇది సాలీడు అని గుర్తించలేకపోయారు. అసలు ఈ విచిత్ర జీవి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను ఈక్వెడార్, జర్మనీ తదితర దేశాల శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు చుటాస్కా జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ఈ కొత్త జాతికి టాక్సా నౌస్కియా వాస్కా అనే పేరు పెట్టారు. ఈ సాలీడును ఈక్వెడార్లోని అమెజాన్ వర్షారణ్య ప్రాంతంలో గుర్తించారు. రాత్రివేళ నిర్వహించిన సర్వేలో ఒక ఆకు కింద కనిపించిన ఈ జీవిని మొదట పరిశోధకులు శిలీంధ్రం లేదా పుట్టగొడుగు అనుకున్నారు. దగ్గరగా పరిశీలించిన తర్వాత అది కొత్త జాతి సాలీడు అని తేలింది. ఈ సాలీడు శరీర నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. దీని ఉదర భాగం నుంచి బయటకు వచ్చిన నిర్మాణాలు లేత రంగు కలయిక మొత్తంగా చూసినప్పుడు ఇది గిబెలులా అనే శిలీంధ్రాన్ని పోలి కనిపిస్తుంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ శిలీంధ్రం సాధారణంగా సాలీడులపైనే పెరుగుతోంది. శాస్త్రవేత్తల ప్రకారం ఇది కేవలం రూపంలోనే కాదు, ప్రవర్తనలో కూడా శిలీంధ్రాన్ని అనుకరిస్తుంది. ఆకుల కింద కదలకుండా అలాగే ఉండిపోతుంది. సాధారణంగా ఆ శిలీంధ్రాలు కనిపించే ప్రదేశాల్లోనే ఇది కూడా కనిపిస్తుంది. దీంతో శత్రువులు దీన్ని జీవిగా గుర్తించకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వేషధారణ వల్ల రెండు ప్రయోజనాలు ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకటి, పక్షులు లేదా ఇతర శత్రువుల నుంచి రక్షణ. రెండోది, తనను గుర్తించని చిన్న కీటకాలను సులభంగా వేటాడే అవకాశం. శాస్త్రవేత్తల ప్రకారం ఒక సాలీడు తనపై పెరిగే పరాన్నజీవి శిలీంధ్రాన్ని అనుకరించడం ఇప్పటివరకు కనుగొనబడలేదు. అందువల్ల ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా గుర్తించిన ఉదాహరణగా నిలిచింది. ప్రకృతిలో అనుకరణ లేదా మిమిక్రీ ఎలా అభివృద్ధి చెందుతోందో అర్థం చేసుకోవడంలో ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చూసారుగా, ప్రకృతి ఇప్పటికీ ఎన్నో ఆశ్చర్యాలను దాచిపెట్టిందని ఈ సాలీడు మరోసారి గుర్తు చేసింది. శిలీంధ్రంలా కనిపిస్తూ శత్రువుల్ని మోసం చేసే ఈ కొత్త సాలీడు జాతి అమెజాన్ అడవుల్లో ఇంకా ఎన్ని రహస్య జీవులు దాగున్నాయో అనే ప్రశ్నను మళ్లీ మన ముందుకు తెచ్చింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.